నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ఇంకా తెగని ఢిల్లీ సీఎం పంచాయతీ. ప్రధాని మోదీ అధ్యక్షతన బీజేపీ అగ్రనేతల భేటీ. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపమన్న వైఎస్ జగన్. ప్రభుత్వ నిర్లక్ష్యంతో చాలా కష్టాలు పడుతున్నారని ఆవేదన. జగన్ వ్యాఖ్యలపై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్. ఓటమికి కారణాలు సమీక్షించుకోవాలని సూచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు. విద్యాశాఖ మంత్రి సూచనతో ఈ నిర్ణయం అని విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడి. 26 ఏళ్ల కలను సాకారం చేసుకుంటూ దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. నూతన ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్షన్ కు నేడు తెరపడనుంది. సీఎం ఎంపికపై భాజపా కేంద్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి ప్రధాని మోదీ సైతం హాజరు కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ నివాసంలో శాసనసభాపక్ష నేతల సమావేశం కానున్నారు. ఈ భేటీలో కొత్త సీఎంతో పాటు కేబినెట్ మంత్రులను ఎన్నుకోనున్నారు. ఇక గురువారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రఖ్యాత రామ్లీలా మైదానంలో జరిగే ఈ వేడుకకు పార్టీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకకు మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు సైతం హాజరు కానున్నారు. ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు మిర్చి రైతులకు సంఘీభావం తెలిపిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని జగన్ మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేడని, ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. దీంతో రైతులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీ పాలనలో రైతులకు చేసిన మేలును జగన్ గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యాడి ఎంత దూరం? తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాళ్ళ పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాళ్ళకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని
ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితిలోకి వచ్చాయి. ఈరోజు గ్రామాలలో ఆర్బీకే వ్యవస్థ ఈరోజు గ్రామాలలో నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈ క్రాప్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిన పరిస్థితి. ఈరోజు గ్రామాలలో రైతులను చేయి పట్టుకొని నడిపించే ఈ ఆర్బీకే వ్యవస్థ ద్వారా గతంలో పంటలు కొనుగోలు జరిగేటివి. ప్రతి రైతు కూడా ఈ క్రాప్ కింద రిజిస్టర్ చేసుకున్న ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా ఆర్బీకేలో ఈ మాదిరిగా పోస్టర్లు కనిపించేటివి. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోతే అందుకు కారణాలు సమీక్షించుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 150 సీట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి 5 ఏళ్లు ప్యాలెస్లకే పరిమితమయ్యారని విమర్శించారు. గుంటూరు మిర్చి యార్డులో మాజీ సీఎం జగన్ పచ్చి అబద్దాలు ఆడారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ చూసి అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ తన పాలనలో రైతుల కోసం ఒక్క మంచి పని కూడా చేయలేదని, ఆయన హయాంలో రైతుల నుంచి ఒక ధాన్యపు గింజ కూడా కొనలేదని అన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. తాము వచ్చి 6 నెలలు కాకముందే గగ్గోలు పెడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దగ్గరైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022-23, 23-24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మకు టీడీపీ జనసేన మద్దతు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో ఎంపీ శ్రీభరత్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవిరావులు రఘువర్మతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో విద్యారంగం ఎదుర్కొన్న సవాళ్లు కూటమి ప్రభుత్వంలో స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. ఏపీటీఎఫ్ అభ్యర్థి అయిన రఘువర్మకు ఉన్న చిత్తశుద్ధి, నిబద్ధతను గుర్తించామని విద్యాశాఖ మంత్రి లోకేష్ సూచనల మేరకు పార్టీ పరంగా మద్దతిస్తున్నట్లు ఆయన తెలిపారు. చాలా సీరియస్ గా తీసుకోండి. మేము మా ఎలక్షన్ అప్పుడు కూడా చెప్పాము, ఎప్పుడైనా సరే రిలాక్స్ అయితే మాత్రము మంచి జరగదు. ఇవాళ మంత్రి గారు చాలా పాజిటివ్గా ఉన్నారు. నిజాయితీగా పనిచేసే వాళ్ళు,
టీచింగ్ మీద కమిట్మెంట్ ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలనే ఆలోచన ఉన్నప్పుడు ఒక మంచి టీచర్స్ ఎమ్మెల్సీ కూడా తెచ్చుకుంటే ఆయనకు కూడా ప్రత్యేకంగా మంత్రి గారికి వర్మ గారి మీద కూడా గౌరవం ఉంది కాబట్టి రేపు ఏ పనిలో అయినా సరే వర్మ గారు సక్సెస్ఫుల్ అవుతారని నేను నమ్ముతున్నాను. వినే ప్రభుత్వం పనిచేసే మంత్రి ఉంటే చాలా పనులు చేయొచ్చండి. గత 5 సంవత్సరాలు టీచర్స్కి చాలా అన్యాయం జరిగింది. ఇవాళ అన్యాయాన్ని కరెక్ట్ చేయడమే కాదు, చేయాల్సిన పని కూడా చాలా ఉంది కాబట్టి అందరి మద్దతు కోరుతున్నాము. అండ్ వర్మ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు ఒక వారధిగా పనిచేస్తున్నారన్నారు. రఘువర్మను గెలిపించి విద్యారంగంలో మరింత సమర్థవంతమైన విధానాలకు ఉపాధ్యాయ ఓటర్లు సహకరించాలన్నారు. అలాగే జూనియర్ కళాశాలకు వచ్చేసరికి ఇప్పటికే మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కళాశాలకు కూడా లోకేష్ బాబు గారు విస్తరించడం జరిగింది. డిగ్రీ కళాశాలకు వచ్చేసరికి మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే చాలా ట్రాన్స్పరెంట్గా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రమోషన్స్ ఇచ్చి ఎవరు ఏ ప్లేస్ కోరుకున్నారో ఆ ప్లేసు పారదర్శకంగా ఇవ్వడం జరిగింది. కేజీబీవులకు వెళ్ళేసరికి మొన్ననే కేజీబీవులకు వెళ్తే మాకు నైట్ చాలా ఇబ్బంది అవుతుందండి, మాకు హాస్టల్ వాటిని పెడితే బాగుంటుందని కేజీబీ వాళ్ళు అడిగారు. దీనికి కూడా లోకేష్ బాబు గారు సానుకూలంగా స్పందించారు. ఈ ఎన్నికలు అయిపోగానే కేజీబీవులకి హాస్టల్ వాటిని కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. ఇది ఈ ఎన్నికలు అయిపోగానే కేజీబీవులకి హాస్టల్ వార్డెన్లు కూడా ఇవ్వడానికి మా ఎన్డీఏ ప్రభుత్వం లోకేష్ బాబు గారు సంసిద్ధులై ఉన్నారని చెప్పి నేను మీ ముఖాన ఈ సభా ముఖాన నేను తెలియజేస్తున్నాను. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యారంగంలో అపారమైన అనుభవం ఉన్న రఘువర్మను గెలిపించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు. ఈ ప్రాంతానికి సంబంధించి రఘువర్మ గారు ఒక పేరు ఉన్నటువంటి వ్యక్తి. టీచర్స్ కమ్యూనిటీలో అనేక సంవత్సరాలు వారి సమస్యల పట్ల పోరాడినటువంటి వ్యక్తి కనుక వారు మద్దతు మా తరపున మేము అధికారంలో ఉన్నాం కనుక మా మద్దతు తోడవుతే ఇంకా మెరుగ్గా వారు టీచర్లకి అందుబాటులో ఉండడం కానీ ఆ సమస్యలు పరిష్కరించడం కానీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే అపుస్మాకు సంబంధించి మరి శంకర్ శ్రీనివాస్ గారు వారు కూడా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బలపరిచినటువంటి అభ్యర్థి. వారు కూడా ఆ స్కూల్స్ తరఫున ప్రైవేట్ స్కూల్స్ తరఫున ఎప్పటి నుంచో వారికి ఉన్నటువంటి సమస్యల్లో అవగాహన చేసుకొని ప్రభుత్వం దగ్గర తీసుకువెళ్ళడం, వాటి మీద పోరాటం చేయడం, వారు అందుబాటులో ఉండడం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటిది. వారికి కూడా మేము పూర్తి మద్దతు, అంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో జెన్యూన్ సమస్యల పట్ల మేము వారికి మద్దతు ఇస్తాం. వారికి ఆ పరిష్కారం చేసే విధంగా మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు ఆ ప్రధాన కార్యదర్శి వారి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఆ చర్చలు కూడా మా ఎంపీ గారు మాట్లాడడం వారి సమక్షంలోని, అలాగే మా వేపాడు చిరంజీవి గారి సమక్షంలో జరిగినని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భం కూడా మేము వారు కూడా మేము మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ తనకు మద్దతిచ్చిన టీడీపీ జనసేన పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యారంగంలో ఒక మంచి వాతావరణాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నేను కూడా ఈ వ్యవస్థలోకి వచ్చింది ఏంటంటే మంచి చేయాలి, మంచి సర్వీస్ అందించాలి, వ్యవస్థ బాగుపడాలి, ఉత్తరాంధ్ర వెలుగుబడితనాన్ని మరి ఎంతో కొంత రూపుమాపాలనే ఆశయంతో వచ్చాను. ఆ ఆశయంతో గత 5 సంవత్సరాల 11 నెలలు కూడా పనిచేశాను. అదే తీరులో ముందుకు వెళదామని చెప్పి సెకండ్ టైం కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మళ్ళీ నన్ను అభ్యర్థిగా మళ్ళీ ప్యానలైజ్ చేసి మళ్ళీ 2025 ఎన్నికలకు ముందుకు పంపించింది. దాన్ని పురస్కరించుకొని చాలా సంఘాలు నాకు మద్దతు ఇస్తూ ఒక మంచి అభ్యర్థి ముందుకెళ్తే వ్యవస్థకి మంచి జరుగుతుందని చెప్పి వారు కూడా ఆశించారు. ఆ ఆశయంలో భాగంగా మరి శంకర్ శ్రీనివాస్ గారు వన్ ఆఫ్ ది కంటెస్టెంట్, ఒక మంచి వ్యక్తి ఉన్నటువంటి మనసు ఉన్నటువంటి మనిషి. అపస్మ అంతా కలిసి ఆయన్ని ప్యానలైజ్ చేసి ముందుకు పంపించారు. ఒక మంచి వాతావరణాన్ని మరి అందించాలి వ్యవస్థకి అని చెప్పి వారు కూడా పెద్ద మనసుతో మరి విత్డ్రా అయ్యి నాకు సపోర్ట్ చేయడం ఈ సందర్భంగా అపస్మ సంఘానికి, రాష్ట్ర నాయకులకి, ఈ ప్రాంత నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారు ఏదైతే ఆశయంతో ముందుకు తీసుకెళ్లారో ఆ ఆశయాన్ని నేను వమ్ము చేయకుండా ఫ్యూచర్లో కూడా వారి అభిప్రాయాలను గౌరవించి ఆ సంఘానికి నేను తోడ్పాటుగా ఉండి తూచా తప్పకుండా వారి ఆశయాలను పాటిస్తానని చెప్పి ముందుకు తీసుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరి పార్టీ పెద్దలకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ
నా తాలూకా అభ్యర్థులు కూడా మన్నించి ఆదరించి మరి ఒక గెలుపుకు అవకాశం కల్పిస్తారని ఈరోజు నేను పార్టీ పెద్దలు కూడా కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగుదేశం పార్టీ కోటి సభ్యత్వాలతో అతిపెద్ద కుటుంబంగా మారిన సందర్భంలో కార్యకర్తే అధినేత అని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. తిరుపతి నియోజకవర్గ పర్యటనలో భాగంగా టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో పాటు బాబో షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ మన టీడీపీ యాప్ సభ్యత్వ నమోదులో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలతో సమావేశం నిర్వహించి వారు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ప్రారంభించారు. గత ఏడాది సబ్ కలెక్టరేట్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి భవనం పూర్తిగా దెబ్బతింది. ఇందులో ఉద్దేశపూర్వకంగానే ఫైల్స్ తగలబెట్టారనే ఆరోపణలపై సిట్ విచారణ చేస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. దీంతో అధికారులు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గత కొద్ది రోజులుగా మరమ్మతులు చేపట్టారు. ఈ క్రమంలో నూతనంగా రూపుదిద్దుకున్న సబ్ కలెక్టర్ భవనాన్ని రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పునఃప్రారంభించారు. మీ అందరికీ తెలుసు, పోయే సంవత్సరంలో జూలై నెలలో ఈ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలపెట్టడం జరిగింది. సో దాని తర్వాత ఎంక్వైరీలు జరిగినాయి, యాక్షన్స్ ఉన్నాయి. కానీ అప్పుడు నుంచి ఆఫీసు డిస్లోకేట్ అవ్వడం జరిగింది. 2000 కంటే ఎక్కువ ఫైల్స్ కూడా దగ్ధం అవ్వడం జరిగింది. ఆఫీస్ కూడా పనికి రాకుండా పోయింది. ఇవంతా చూస్తే ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్ గారు ఆయన చొరవ తీసుకుని ఇది మొత్తం బిల్డింగు మొత్తం మళ్ళీ కట్టించారు. నన్ను రిక్వెస్ట్ చేశారు, మీరు వచ్చి ఇనాగ్రేట్ చేయండి అని. నేను వచ్చాను. ఫైల్స్ ఏదైతే కాలిపోయినాయో అవన్నీ 2400 ఫైల్స్ కూడా రీక్రియేట్ చేయడం జరిగింది. ఎందుకంటే లక్కీగా కలెక్టర్ ఆఫీస్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ దాని లీక్ దొరికినాయి కాబట్టి ఆ ఫైల్స్ కూడా మాకు దొరకడం జరిగింది. దాని మీద ఏదైతే 22 ఇలాంటి ఫైల్స్ ఉన్నాయో దాని మీద ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. ఆ రోజు నేను వస్తే సుమారు 484 పెటిషన్స్ నాకు పర్సనల్గా గ్రీవెన్స్ కింద ప్రజలు వచ్చి ఇచ్చారు. దాంట్లో ఇంచుమించుగా 80% కంప్లైంట్స్ ఎంక్వైరీ అయ్యి దాని మీద యాక్షన్ కంప్లీట్ అయిపోయింది. 20% ఇంకా పెండింగ్ ఉంది. కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, కొన్ని సివిల్ సూట్స్, కొన్ని లిటిగేషన్ మ్యాటర్స్, తర్వాత వెరిఫికేషన్ చేయాల్సిన మ్యాటర్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని ROR అపీల్స్లో కూడా ఉండొచ్చు కాబట్టి ఇవి కొన్ని మిగిలిపోయినాయి. అవి కూడా షార్ట్లీ పరిష్కారం చేయడం జరుగుతుందని. మరి మొత్తానికి ఒక బ్యాడ్ ఎపిసోడ్ ఈ రోజుతో అయిపోయిందని మనం అందరూ అనుకోవాలి. థ్యాంక్ యూ. కేస్ ప్రోగ్రెస్ ఏమో కేస్ ప్రోగ్రెస్ అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. ఇంకా చాలా లోతుకి పోయి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది, కొంతమంది జైల్లో ఉన్నారు. బట్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్స్ ఇంకా జరుగుతాం. బికాస్ దాంట్లో చాలా బయట లింక్స్ ఉన్నట్టు ఉన్నాయి కాబట్టి కొద్ది టైం పడుతుంది. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్న ఆయన స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ గత 8 నెలలుగా తిరుమల ఆలయంలో ప్రసాదాల నాణ్యత పెరిగిందని వెల్లడించారు. అలాగే ప్రసాదాల నాణ్యతపై భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా టీటీడీ తీసుకుంటుందని, అందులో 99% పైగా భక్తులు సంతృప్తి వ్యక్తం చేసినట్టు వస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలా కాకుండా టీటీడీ పాలక మండలి తిరుమలలో జరిగే కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రసాద నాణ్యతలోని, గుడి శుభ్రం విషయంలోని అంతా పకడ్బందీగా ఈ గత 8 నెలల నుంచి జరుగుతూ ఉంది. ప్రసాదంలో నాణ్యత అనే దానికోసం కానీ
ఈ గుడి యొక్క ఫీడ్బ్యాక్ కోసం కానీ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం, దానికి నిదర్శనం అంటే మేము భరోసాకి నిదర్శనం. అది ఏదున్నా సరే ఫీడ్బ్యాక్ బుక్లో నమోదు చేయండి అని బుక్ పెట్టడం. గతంలో ఎప్పుడు కూడా ఈ ఫీడ్బ్యాక్ బుక్ అనేది ఇక్కడ దర్శనం అవ్వలేదు గుళ్ళో. బహుశా ఇదే తొలిసారి అనుకుంటాను. ఏదైనా సరే 8 నెలల నుంచి ఈ యొక్క ప్రసాద నాణ్యతలో కానీ మిగతా గుడి విషయంలో ఈ శుభ్రం విషయంలో కానీ ఆ ఫీడ్బ్యాక్ బుక్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి 99.46% మరి అంత గుడ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. పలు రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రుచి ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. కానీ అయినప్పటికీ ఇక్కడ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ నాణ్యత విషయంలో కానీ ఇంకోటి కానీ మరి అందరూ కూడా ఫీడ్బ్యాక్ బుక్లో పాజిటివ్ రెస్పాన్స్ 95% పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ యొక్క ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ దేవాలయాల పట్ల, దేవాలయ యొక్క ప్రసాదాల పట్ల అనేది మీకు తెలుస్తూ ఉంది. ఏదేమన్నప్పటికీ ప్రజలందరూ స్వేచ్ఛతో ఈ గుళ్ళని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ 7 కొండల వాడిని ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండల కేంద్రంలో విలేకరులపై దాడులు ఖండించాలని కోరుతూ పాత్రికేయులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాలకు చెందిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు హాజరయ్యారు. పార్వతీపురం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరుపై దాడి చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వరరావుకు జర్నలిస్టులు వినతి పత్రం అందజేశారు. మీరు రండి, రండి. ఓకే సార్. ప్రజలు కూటమిని నమ్మే పరిస్థితుల్లో లేరని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో గల శ్రీ కామాక్షి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా తన కుమారుడు జీవి సుందర్ ను గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేదన్నారు. తద్వారా ప్రజల్లో కూటమిపై అసంతృప్తి వ్యక్తమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యువతకు ఉపయోగపడే మేనిఫెస్టోతో జీవి సుందర్ ఓటర్ల ముందుకు వచ్చారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజు మీటింగ్ పెడతా మన పరిస్థితి నాకేం తెలియట్లేదు, మన పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుంది, ఏం చేస్తున్నారు మీరు అందరూ, మీరు వెళ్ళండి ఎలక్షన్లో తిరగండి, ఎట్టి పరిస్థితుల్లో ఎక్కించాలి తీసుకురావాలి అంటే ఎలా చూస్తే ఏంటి ఎవరెళ్తారు? కింద స్థాయికి వెళ్ళేటప్పటికి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పటికి ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది, కాంట్రాక్టర్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ప్రైవేటు కాలేజీలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే మాకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలంటున్నారు. ఏమీ కూడా పరిష్కారం చూపకుండా మళ్ళీ ఓట్లేయండి, మళ్ళీ అది చేస్తాను ఇది చేస్తానన్న కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. లాస్ట్ ఇయర్ మత్స్యకారులకి మరి హాలిడే టైంలో 20,000 ఇస్తా అన్నారు, కానీ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, మళ్ళీ ఈ సంవత్సరం ఇస్తానంటున్నారు. ఇలాగా ఏ చూసుకున్నా కానీ అన్నీ మోసపూరితమైన మాటలు తప్పితే ఇంకేమీ లేదు. అందు గురించే ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం మీద వ్యతిరేకత వచ్చింది. అందులోనూ మా అబ్బాయి ఈవి సుందర్
ఒక చక్కటి మేనిఫెస్టోతో ముందుకెళ్తున్నాడు. ఆర్థికపర అంశాలు లేని మేనిఫెస్టో, ఆర్థికపర అంశాలు లేకుండా యువతకి మేలు చేసే విధంగా మేనిఫెస్టోను రూపొందించాడు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తానంటున్నాడు. దాని ద్వారా స్కిల్ డెవలప్మెంటు, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లు, ఎంఎన్సీలు మూడింటిని కలిపి జాబ్స్ క్రియేట్ చేసి జాబ్స్ ఎంఎన్సీ కంపెనీకి మన ఎక్స్చేంజ్ల నుంచి మరి ఈ ఉద్యోగాలు పంపే ఏర్పాటు కూడా చేస్తానంటున్నాడు. మరి ఎంటర్ప్రీనర్స్కి తప్పకుండా క్లాసులు పెట్టి ఎలాగా పరిశ్రమలు స్థాపించాలి, కంపెనీలు ఎలా స్టార్ట్ చేయాలి అని క్లాసులు ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీస్కి చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా మేధస్తో చేసే పనులు, ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు. కాబట్టి తప్పక ఈ మండపేటలోనున్న మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు, మండపేట రూరల్ మండలం అందరూ కూడా మరి సుందర్ని గెలిపించాల్సిందిగా కోరుతాము. తప్పగా గెలుస్తారన్న ఆశాభావంతో థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం రైతులను, కార్మికులను, పేదలను పక్కన పెట్టి కార్పొరేట్ అనుకూల బడ్జెట్ ను ప్రవేశపెట్టిందని వామపక్ష పార్టీల నాయకులు దుయ్యబట్టారు. సిపిఐ ఎంఎల్ మాస్లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అమర్లపూడి రాము, సిపిఎం జిల్లా నాయకుడు మోరంపూడి శ్రీనివాసరావు, సిపిఐ నాయకుడు సుంకిపాక ధర్మలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశవ్యాప్త నిరసనలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన జరిగింది. వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంటే రైతాంగం దేశంలో తమకు పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని, రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉంటే వాటి గురించి కనీసం బడ్జెట్ లో ₹1 కూడా కేటాయించకపోవడం దారుణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిలుపులో భాగంగా మన దమ్మపేట మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేసి బడ్జెట్ వ్యతిరేకంగా మనం ఒక కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ముందుగా మనం వామపక్ష పార్టీలు మొత్తం విశ్లేషణ చేసి బడ్జెట్ మీద ప్రకటించింది ఏంటంటే అసంఘటిత కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులకి ఎటువంటి నిధులు కేటాయించకుండా ఇంకా ఉపాధి హామీలో కోత విధించారు, రైతాంగానికి కోత విధించారు. ఈ 180% ఉన్న పేద ప్రజల కోసం చేయాల్సిన బడ్జెట్ వ్యతిరేకమైన కార్యక్రమంతో ఈ బడ్జెట్ కార్పొరేట్లకి, భూస్వాములకి, పెత్తందారులకి అనుకూలమైన బడ్జెట్గా మారింది. కాబట్టి ఈ బడ్జెట్ని సవరించాలని చెప్పి వామపక్షాల నాయకత్వాన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో పార్టీలు ఇచ్చే పిలుపులో భాగంగా ఈ బడ్జెట్ వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమం చేసి బడ్జెట్లో సవరణ చేసే వారికి పేదల కోసం, కష్టజీవుల కోసం, రైతుల కోసం ఏదైతే మనం చేయాలనుకున్నామో ఆ పోరాటం చేసి బడ్జెట్ సవరించేదాకా ఉద్యమం చేస్తామని. కేవలం ఆంధ్రప్రదేశ్లో మనం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి, జరగబోయేటటువంటి బీహార్ ఎలక్షన్కి సంబంధించిన బడ్జెటే తప్ప మధ్యతరగతికి, పేదవర్గానికి పనిచేసే బడ్జెట్ కాదు ఇది. అలాగే మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మా తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. అలాగే ఇప్పుడు ముందు కూడా ఈ పోరాటాలతో మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ను కంపల్సరీగా సవరించుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మీరు ఈ బడ్జెట్ను సవరించుకొని లేని పక్షంలో ముందు మరింత పోరాటాలతోటి ఈ బడ్జెట్ మీద మేము పోరాటం చేసి వామపక్షాల ఆధ్వర్యంలో ఐక్యంగా పనిచేసి మీ మెడలు వంచైనా సరే మేము బడ్జెట్ని సవరించే విధంగా మేము పోరాటాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఒక పథకం అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉంది. ఎంతో నిరుద్యోగ వృత్తిని లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క నిధుల ద్వారా వాళ్ళు కొన్ని సమస్యలని పరిష్కరించుకునేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క ఉపాధి హామీ చట్టాన్ని కూడా విశ్రమించడం అనేటువంటిది జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పగించేటువంటి దాంట్లో భాగంగా గత 2021-2022 ఏదైతే పెద్ద ఎత్తున ఢిల్లీ సరిహద్దులో జరిగినటువంటి ఉద్యమం ఉన్నదో ఆ ఉద్యమానికి హామీ రాసి ఇవ్వడం అనేది జరిగింది. మేము ఈ చట్టాలను ఉపయోగించుకుంటా ఉన్నాం, విద్యుత్ సవరణ బిల్లును సంస్కరించుకుంటామని చెప్పి తాత్పూర్వకంగా ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ వాటన్నింటిగా కూడా మళ్ళీ దొడ్డిదారం తీసుకొచ్చేసి వ్యవసాయ రంగం మీద రుద్దటం కోసం పూరుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇట్లా చూసుకుంటూ పోయినప్పుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా ఇవాళ భారతదేశంలో ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. అందులో భాగమే ఈ యొక్క బడ్జెట్ ఏదైతుందో ఈ బడ్జెట్ను సవరించుకొని మొత్తానికి న్యాయం జరిగేటువంటి పద్ధతుల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టాలని చెప్పేసినటువంటి డిమాండ్ తోటి ఇవాళ వామపక్ష పార్టీలు ఏదైతే ఈ నిరసన కార్యక్రమాన్ని పిలిపించిందో ఆ నిరసన కార్యక్రమాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా విజయవంతం చేసినటువంటి దాంట్లో వామపక్ష పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి ఉంది. అందుకని మనం ఈ ఉద్యమాన్ని ఇంతటితో కాకుండా
కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ ఉపసంహరించుకున్నంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగుతుంది అని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న కామెంట్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.